హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సో స్టవ్ ఆన్ చేశాను, దాంట్లోని ఆయిల్ కూడా వేసానండి. ఎగ్ కర్రీ నాకు ఏంటంటే ఇష్టం అండి. చికెన్, ఫిష్ ఇవన్నిటి మీద ఎగ్ కర్రీ బాగుంటుందండి. ఫిష్ ఏంటంటే కొంచెం నాకు చిన్నది స్కిన్ ఎలర్జీ ఉంది కాబట్టి డాక్టర్ వద్దన్నారు. అందుకోసమే నేను ఇప్పుడైతే ఎగ్గే తింటున్నానండి, నాన్ వెజ్లోని. వెజ్ సో ఇప్పుడు నేను వెజ్ తింటున్నానండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసాక బాగా ఫ్రై అవ్వాక నేను మొత్తం ఎగ్స్ ఈరోజు కర్రీ కుకింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మా పాపకు కూడా లంచ్ తీసుకొని వెళ్ళాలి కదా. సో చూడండి, ఆనియన్స్ ఎగ్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాక ఈ ఆనియన్కి బాగా ఫ్రై అయ్యాక అన్ని ఆనియన్స్ మొత్తం వేస్తాను. ఎగ్ కర్రీ ఎగ్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ తింటే చాలా మంచిది. బట్ మా పాప బాయిల్డ్ ఎగ్ తిందండి. సాల్ట్ కూడా ఇప్పుడు నేను వేస్తున్నాను. సాల్ట్ ఫస్ట్ వేసిస్తే ఏంటంటే ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో వేగా ఫ్రై అవుతాయండి. అందుకే ఇప్పుడు నేను సాల్ట్ కూడా కలిపిస్తాను. చూడండి, ఇది బాగా కుక్ చేయాలండి, బాగా కుక్ అవ్వాలి. కుక్ అవ్వక ఏంటంటే కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఆల్రెడీ, ఫస్ట్ వేసి కలిపానండి. ఇప్పుడు మళ్ళీ దీనికి బాగా కలపాలండి. దాని తర్వాత ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నానండి. 2.5 స్పూన్ కారం యాడ్ చేశానండి. 2.5 స్పూన్ కారం యాడ్ చేసి ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ వస్తాను. ఇప్పుడు వాటర్ వేసాక ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా దీంట్లోనే వేసి కొంచెం మూత పెట్టాలండి. సో ఈ ఎగ్స్ కూడా నేను వేసి దీంట్లోని కుక్ చేస్తున్నాను. సో టేస్టీ ఎగ్ కర్రీ రెడీగా ఉన్నది. కొంచెం సేపు కుక్ అవుతుంది. మూత పెడుతున్నాను. ఇప్పుడు కాసేపు తర్వాత